హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సెసిల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇన్ కేస్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఆల్సో ఈరోజు టైం మార్నింగ్ 4 AM అనమాట. 4 AMకి ఇలా రెడీ అయ్యి వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే టుడే ఈస్ మై కజిన్స్ వెడ్డింగ్. సో వెడ్డింగ్ అనేది నాందేడ్లో ఉంది. మనం ఈరోజు ఒక మహారాష్ట్రియన్ వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. ఇలాంటి మామూలుగా అవుతున్నా చాలా ప్రిపరేషన్స్ ఉండాలి కదా, యాక్సెసరీస్, మేకప్, డ్రెస్ అవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆ పని ఆల్రెడీ చేశాను. బట్ మనం ఇప్పుడు రెడీ అవ్వట్లేదు బికాస్ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. ఇక్కడ నుండి నాందేడ్ అరౌండ్ 4.5 hours పడుతుంది. సో ఇంత పొద్దున్న రెడీ అయ్యి నేను ఏం చేస్తాను అని ఐఎమ్ జస్ట్ ప్యాకింగ్ ఆల్ దిస్. సో ఈరోజు నా అవుట్ఫిట్ అయితే ఇది. సో ఇప్పుడు క్లియర్గా కనిపించకపోయినా రెడీ అయ్యాక యూ విల్ సీ. అండ్ మేకప్ అంతా ఒక పౌచ్లో పెట్టేసుకున్నాను. జ్యువెలరీ, జస్ట్ నెక్ అండ్ బ్యాంగిల్స్, ఇవన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసేసుకొని లెట్స్ క్విక్లీ స్టార్ట్. ఎందుకంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతే అంత ఎర్లీగా రీచ్ అవుతాము. లేకపోతే మళ్ళీ ట్రాఫిక్లో చిక్కుకొని పెళ్లి టైంకి రీచ్ అవుతాం కావచ్చు. మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవ్వడానికి గుడ్ టైం కావాలి కదా. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ క్విక్లీ స్టార్టెడ్. మనం ఇప్పుడు తెలంగాణ టు మహారాష్ట్ర ట్రావెల్ చేయబోతున్నాము. హైదరాబాద్ నుండి మహారాష్ట్ర జస్ట్ 3 hours అని నాకు ఆ రోజే తెలిసింది. అండ్ వెళ్ళే దారిలో నాకు ఏవేవో వస్తాయని ఊహిస్తే ఇలాంటి ఎడారి వచ్చింది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో మహారాష్ట్రన్ వెడ్డింగ్ చూసాను, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే. ఫైనలీ మనం నాందేడ్ కూడా రీచ్ అయిపోయాము. 5 hours అని ఎక్స్పెక్ట్ చేసి కిరణ్ మనల్ని దుమ్మ చాలా స్పీడ్లో తీసుకొచ్చాడు. ఒక 4 hours వచ్చేసాము. ఇట్స్ 8:30. మేము ఎంత తొందరగా రీచ్ అయ్యాం అనుకున్నాం, కానీ అక్కడ ఆల్రెడీ ఫార్మాలిటీ స్టార్ట్ అయ్యాయంట. మనం ఇంకా వెళ్ళి రెడీ అయ్యి ఈవెంట్ అటెండ్ చేయాలి. అండ్ ఈరోజు మాతో దివ్యక్క కూడా ఉంది. మేము ముగ్గురం హైదరాబాద్ నుండి ట్రావెల్ చేసి వచ్చాము. కిరణ్ ఆల్రెడీ అలసిపోయాడు. కిరణ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? కిరణ్ని 3:30కి లేపినందుకు అలా ముఖం పెట్టాడు. సో ఓకే, లెట్స్ క్విక్లీ గో అండ్ గెట్ రెడీ. మనం అంత ఎర్లీ హార్స్ లేసి రెడీ అయ్యి వచ్చినా కూడా ఇంకా హరీలోనే ఉన్నాము. ఎందుకంటే అక్కడ ఎర్లీ హార్స్ ఫార్మాలిటీస్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. అందుకే క్విక్గా రెడీ అయిపోతున్నాను. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. మా పెళ్లి పనులు స్టార్ట్ అయ్యే రోజు వేసుకున్నమాట. ఐ హ్యావ్ ఎ మెమొరీ విత్ దిస్. ఫస్ట్ అయితే స్కిన్కి టోనర్ ప్లస్ మాయిశ్చరైజ్ చేసుకున్నాను. నౌ ఐఎమ్ కన్సీలింగ్ మై డార్క్ సర్కిల్స్. నాకు అంతగా ఉండవు, బట్ స్టిల్ కొంచెం మంచి లుక్ రావడానికి. నెక్స్ట్ ఫౌండేషన్ వచ్చేసి ఫేసెస్ కన్నడ వ్యాలీ ఫౌండేషన్. కొంచెం మాయిశ్చరైజర్ దాంట్లో మిక్స్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఈ టిప్ తెలియకపోతే డెఫినెట్లీ ట్రై. మీ ఫౌండేషన్ డైరెక్ట్గా యూజ్ చేస్తే కొంచెం కేకీగా వస్తుంది. మీరు సన్ స్క్రీన్ ఆర్ మాయిశ్చరైజర్ చాలా కొంచెం కలపండి దాంట్లో, సో దాట్ కొంచెం స్మూత్ టెక్స్చర్ వస్తుంది అనమాట. మనం అప్లై చేసినప్పుడు కూడా స్కిన్ నీట్గా ఉంటుంది, కేకీగా అవ్వకుండా. అండ్ ఆల్సో మీ దగ్గర బ్లెండర్ ఉంటే కొంచెం ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది, కానీ లుక్ మాత్రం చాలా నీట్గా వస్తుంది బ్లెండర్తో అప్లై చేసినప్పుడు. నా ఫౌండేషన్, కన్సీలర్ అదంతా నేను పౌడర్తో సెట్ చేసేస్తున్నాను. ఐఎమ్ ఫైనలీ డన్ విత్ మై మేకప్. చాలా ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాను ఎందుకైనా మంచిదని, బట్ మేకప్ మాత్రం చాలా మినిమల్గానే వేసుకున్నా. దిస్ ఇస్ మై హెయిర్ స్టైల్ ఫర్ టుడే. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే సమ్మర్ కదా, వెడ్డింగ్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి నేను శారీ ఆప్ట్ చేయలేదు. ఆల్సో దిస్ జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను అది వీడియో పైన యాడ్ చేసేస్తాను, వాళ్ళ పేజ్ డీటెయిల్స్. అలా రెడీ అయ్యి ఇలా వచ్చేసాము. ఎందుకు ఇలా అంటున్నానంటే ఫంక్షన్ హాల్ పైన ఏసీ రూమ్స్ ఉన్నాయి ఫ్రెష్ అవ్వడానికి. సో చాలా కంఫర్టబుల్గా ఉండింది తొందరగా క్విక్గా రెడీ అయ్యి వచ్చేయడానికి. అండ్ హియర్ ఈజ్ ఆర్ క్యూటెస్ట్ బ్రైడ్ అండ్ గ్రూమ్. నేను రెడీ అయ్యి వచ్చేసరికి సప్తపది నడుస్తుందనమాట. సో పెళ్ళి అయిపోయి మెట్టలు పెట్టడం అవన్నీ అయిపోయింది. ఆ రిచువల్స్ అన్నీ ఎర్లీ హార్స్ నియరెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు చాలా ఇంటిమేట్గా జరిగిందనమాట. సో ఇక్కడ ఈ మండపం చూస్తున్నారా, ఇక్కడ వెడ్డింగ్ ఫార్మాలిటీస్ అన్నీ జరిగాయి. మళ్ళీ అక్కడ మెయిన్ స్టేజ్ అయితే రెడీ అవుతుంది. కాసేపట్లో బ్రైడ్ అండ్ గ్రూమ్ మెయిన్ స్టేజ్ ఎక్కేసి వరమాల మూమెంట్ అండ్ జీలకర్ర మూమెంట్ ఉంటుంది. అండ్ నాకు ఆ రోజు రియలైజ్ అయ్యాను, మహారాష్ట్రలో అన్ని ముందే జరిగిపోతాయి. అందరూ వచ్చినప్పుడు అందరి సమక్షంలో మాత్రం జీలకర్ర బెల్లం కరెక్ట్ ముహూర్తానికి పెడతారనమాట. ఇక్కడైతే మా బచ్చపాటి వదనల్ని, అక్కల్ని అందరినీ కలిసేసి
నన్ను నేను కూడా ఒకసారి షూట్ చేసుకుంటున్నాను, ఎలా కనిపిస్తున్నాను, ఎలా వచ్చింది అవుట్ఫిట్ మేకప్ అని చెప్పి. బికాస్ చాలా తొందరలో రెడీ. మనకి వెడ్డింగ్స్ అనగానే ఫస్ట్ రెడీ అవ్వడం గుర్తొస్తుంది, దాని తర్వాత గుర్తొచ్చేది మన ఫేవరెట్ కజిన్స్. సో పెళ్ళిలో మన ఫేవరెట్ కజిన్స్ ఉంటే చాలు, ఇంకెవరు వచ్చినా రాకపోయినా అంత పట్టించుకోము. అండ్ ఈ రోజు అయితే మా ఫ్యామిలీ చాలా పెద్దది, డాడ్ సైడ్. సో అందరినీ కలబోతున్నందుకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంట్రీ ఉండబోతుంది. అందరూ అరౌండ్ 11 కలా వస్తారు కదా, ఆ టైంకి వరమాల మూమెంట్ అని చెప్పాను. సో దానికి ప్రిపరేషన్స్ అనమాట. దానికి ముందు స్టేజ్ దగ్గర వరకు అమ్మాయి అబ్బాయి ఎంట్రీ ఉండబోతుంది. చాలా డిఫరెంట్ గా రామ్ సీత థీమ్ లాగా అనిపించింది నాకు. హియర్ ఆర్ వదినాస్. సో ఈ వీడియోలో అయితే మీరు మా వదినలు, అన్నలు, అక్కలు అందరినీ చూడబోతున్నారు. అండ్ మనం ఎన్ని ఈవెంట్స్ చూసినా గానీ మహారాష్ట్ర వాళ్ళ ఈవెంట్స్ అనేది హిట్ డిఫరెంట్ అనిపిస్తుంది. సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళ దగ్గర నుండి మన దగ్గరకు వచ్చాయేమో అని నా ఒపీనియన్. సో ఇక్కడ అయితే ఎంట్రీ ఉంది అమ్మాయి అబ్బాయి వాళ్ళది. లెట్స్ సీ. అమ్మాయి అబ్బాయి ఎంత క్యూట్ గా కనిపిస్తున్నారు కదా. ఇట్ డిడ్ంట్ ఎండ్ హియర్. ఫైనలీ అందరూ వెయిట్ చేస్తూ ఎక్సైటెడ్ గా ఉన్న ఎంట్రీ అయితే అయిపోయింది. దిస్ ఇస్ మై వదిన. సో వదిన అమ్మాయి అండ్ అబ్బాయి వాళ్ళకి బొట్టు పెట్టి ఆర్తిచ్చి స్టేజ్ మీదకి తీసుకెళ్తుంది అనమాట. అండ్ సెలబ్రేషన్ అనేది ఇక్కడ ఎండ్ అవ్వలేదు. స్టేజ్ పైన కూడా ఐ గెస్ రాముడి సాంగ్స్ అండ్ రామ్ సీత థీమ్ సాంగ్స్ ఉన్నట్టు నాకు అనిపించాయి. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మొత్తం టైం అవుతుంది కాబట్టి అందరు రావడం స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం పైకి వెళ్ళిపోయి పై నుండి వ్యూ ఎలా ఉందో చూద్దాం అనుకుంటే ఇక్కడ మన బచ్చా పార్టీ అందరూ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మన పీహు అయితే చాలా సీరియస్ గా వాళ్ళ అక్క మ్యారేజ్ జరుగుతుంది కదా, సో అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి పైనుండి క్యూరియస్ గా చూస్తుంది అనమాట. ఎంత క్యూట్ గా రెడీ అయింది కదా. అండ్ నెక్స్ట్ అమ్మాయి అబ్బాయికి అయితే స్టేజ్ మీద ఎంట్రీ, జీలకర్ర బెల్లం, వరమాల అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా జరిగాయి. అవి ఎలా జరిగాయో చూసేద్దాం. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దదని చెప్పాను కదా. సో ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ లో కొందరిని కలుద్దాం చలో. సో అక్కడైతే అత్తయ్యలు ఉన్నారు, డాడీ, ఇక్కడ నా కజిన్స్, వదినలు, అన్నయ్యలు. సో ఇక్కడ రిలేషన్స్ తో చెప్పాలి అంటే నేను అన్నయ్యలు వదినలు అని చెప్పి చాలా సార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది. అండ్ హియర్ ఈస్ ద క్యూట్ పీహు అండ్ వాళ్ళ మమ్మీ. ఇక్కడ మళ్ళీ మన వాళ్ళు ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో మొత్తం మనమే అనమాట. అందరు కూర్చొని ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనే కదా కలుసుకుంటాము. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు కవర్ చేయని ముచ్చట్లు అన్ని మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అండ్ ఇప్పుడైతే మన పెద్ద గెస్ట్ ని కలిసేద్దాము. హియర్ ఈజ్ ఆర్ క్యూట్ మాహి. వాళ్ళ డాడీ దగ్గర ఎంత ఇన్నోసెంట్ గా కూర్చున్నాడో. వాళ్ళ మమ్మీ దగ్గర నుండి, డాడీ దగ్గర నుండి మా దగ్గరికి అయితే అసలు రావట్లేదు. అండ్ హియర్ ఈజ్ ఆర్ అనేలు, మా పెద్దమ్మ, పెదనాన్న, మమ్మీ, డాడీ. సారీ, నేను 3 rows మా వాళ్ళే అన్నాను కదా, కాదు 4th 5th row కూడా మా వాళ్ళే ఉన్నారు. సో ఇదనమాట మా క్యూట్ బిగ్ ఫ్యామిలీ. ఇప్పటి వరకు నేను అందరినీ కవర్ చేశాను కదా, ఇప్పుడు కిరణ్ నన్ను కవర్ చేస్తున్నాడు. సో కిరణ్ ఈ వీడియోలో మోస్ట్లీ బ్యాక్ ఎండే ఉన్నట్టున్నాడు, అది నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. సో అమ్మాయి అబ్బాయి మెయిన్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ డెకరేషన్ కూడా బాగుంది, ఫొటోస్ వస్తాయి కాబట్టి నేనైతే ఫొటోస్ కోసం రెడీ అయిపోయాను. ఇంత బాగా రెడీ అయ్యాక ఫొటోస్ వీడియోస్ దిగకపోతే ఎలా చెప్పండి. అండ్ మన దగ్గరికి అయితే క్యూట్ పీహో వచ్చి బుడ్డి క్యూట్ మాటలు మాట్లాడుతుంది. నేను చూసే లోపే వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు. నాకైతే ఇయర్స్ ఇలా ఫ్లాష్లో కంప్లీట్ అయిపోతున్నాయి అనిపిస్తుంది. అండ్ నేను నా సింగిల్ ఫొటోస్ కిరణ్తో ఫొటోస్ దిగిన తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ ఫ్యామిలీ పిక్. సో ఇంత మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక దగ్గర కలిసిన తర్వాత ఫ్యామిలీ ఫోటో లేకపోతే ఎలా యాజ్ అ మెమొరీ. సో ఒక 5 minutes పట్టింది మా అందరము సెట్ అవ్వడానికి.
హియర్ ఈస్ మై క్యూట్ అత్తమ్మలు అండ్ వదినలు అందరూ తనివి ముచ్చట్లు పెట్టుకొని ఫొటోస్ దిగి అందరినీ కలిసేసి మనం అయితే మళ్ళీ రిటర్న్. ఇప్పటి వరకు వీళ్ళు క్రికెట్ గురించి డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి కాస్త లేట్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో యా, ఐపీఎల్స్ అందరు నడుస్తుంది. అండ్ మేము వచ్చేటప్పుడు ముగ్గురం ఉన్నాం, రిటర్న్ వెళ్ళేటప్పుడు 5 ఉన్నాం. హియర్ ఈస్ వెంకీ, వన్ మోర్ కజిన్ అండ్ మనమని మీకు తెలిసే ఉంటుంది. వాడు ఎప్పుడెప్పుడు వ్లాగ్ స్టాప్ చేస్తే ప్రశాంతంగా ఉందామని వెయిట్ చేస్తున్నాడు. వీఆర్ బ్యాక్ టు కార్. హైదరాబాద్ కి అయితే వీఆర్ బ్యాక్ ఇన్ కార్. కరెక్షన్ స్టార్ట్ అయింది. సో హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఎప్పుడు 4కి స్టార్ట్ అవుతామని అనుకున్నాము. సో 7:30కి రీచ్ అయిపోతాం అనే ఎక్సైట్మెంట్ లో ఉన్నప్పుడే జూతా చుపాయి రసం చారు కాదు, రసము. కిరణ్ ఇస్ కరెక్టింగ్ మై హిందీ. అది రసం చారు కాదు, రసము. సో ఆ జూతా చుపాయి సెగ్మెంట్ లో మేము దాచిపెట్టిన చెప్పులు అబ్బాయివి వాటి కోసం ఫైట్ చేసి ఆ సెగ్మెంట్ అయితే అందరం బాగా ఎంజాయ్ చేసినాము. ఒక 1.5 hour వాళ్ళు మేము చెప్పుల కోసం మనీ డిమాండ్ చేసి దానిలో ఎంటర్టైన్ అయ్యి అదంతా ప్రాసెస్ ఒక 1.5 hour పట్టింది. మొత్తానికి మనం అరౌండ్ 6:30 స్టార్ట్ అయిపోయాము. ఆల్సో పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎస్పెషలీ సమ్మర్స్లో మన కంఫర్ట్ వేర్లోకి వచ్చినప్పుడే వాటి వాల్యూ ఎక్కువ తెలుస్తుంది. పొద్దున్న నుండి ట్రెడిషనల్ వేర్, అది కూడా నేను శారీ అని కట్టుకోలేదు. కంఫర్ట్ ట్రెడిషనల్ వేర్ వేసుకుంటేనే ఈ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు అమ్మయ్య అనిపించింది. సో నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. మార్నింగ్ 3:30కి మన డే స్టార్ట్ అయితే మనం మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేసరికి 12 దాటింది అనమాట. సో చాలా అలసిపోయి ఉండేసరికి నేను ఎండింగ్ ఇవ్వలేకపోయాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్డ్ దిస్ మహారాష్ట్రియన్ వెడ్డింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎక్సైటింగ్ వీడియోలో కలుద్దాం. ఈట్ స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బై బై.